ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న గ్రామంలో ఓ వృద్ధ కుమారి ఉండేవాడు. అతని చేతిలో తయారైన పాత్రలు చాలా అందంగా ఉండేవి. ఒకరోజు ఒక యవనస్తుడు అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, తాతయ్య, మీ పాత్రలు ఎందుకు ఇంత అందంగా ఉంటాయి? ఆ కుమారి చిరునవ్వుతో ఏమీ మాట్లాడలేదు. అతడు ఒక మట్టి ముద్దను తీసుకుని చక్రంపై పెట్టాడు. చక్రం వేగంగా తిరగసాగింది. కొన్నిసార్లు మట్టిని బలంగా నొక్కాడు, కొన్నిసార్లు మెల్లగా పైకి లేపాడు. అకస్మాత్తుగా ఆ పాత్ర ఒకవైపుకు వంగిపోయి కూలిపోయింది. ఆ యవనస్తుడు వెంటనే అన్నాడు, అయ్యో, అంత కష్టపడి చేసిన పనంతా వృధా అయిపోయింది. కానీ కుమ్మరి నవ్వుతూ ఇలా అన్నాడు, వృధా కాలేదు బాబు, పాత్ర మాత్రమే చెడిపోయింది, మట్టి కాదు. అతడు అదే మట్టిని మళ్ళీ తన చేతిలోకి తీసుకున్నాడు. కొద్దిగా నీరు కలిపాడు, మళ్ళీ చక్రంపై పెట్టాడు. కొన్ని నిమిషాల తర్వాత ముందు కన్నా అందమైన పాత్రగా తయారైంది. అప్పుడు కుమ్మరివాడు యవనస్తుని చూసి ఇలా అన్నాడు, మట్టి నా చేతిని విడిచిపెట్టకపోతే నేను దానిని ఎప్పటికీ వదిలిపెట్టను. మట్టి నా చేతిని విడిచిపెట్టకపోతే నేను దానిని ఎప్పటికీ వదిలిపెట్టను. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఈ మందిరంలో కూడా అలాంటి మట్టి కూర్చొని ఉండవచ్చు. ఎవరి కలలు విరిగిపోయాయో, ఎవరి కుటుంబాలు బాధలో ఉందో, ఎవరి ప్రార్థనలు ఇంకా జవాబు కోసం ఎదురు చూస్తున్నాయో, ఎవరి హృదయం నిశ్శబ్దంగా ఏడుస్తుందో మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నాకు తెలుసు, మనుషులు విరిగిన పాత్రను చెత్తలో వేస్తారు, కానీ దేవుడు విరిగిన పాత్రను తన చేతిలోకి తీసుకుంటాడు. అందుకే ఈరోజు దేవుడు ఇర్మియా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లు మీరు నా చేతిలో ఉన్నారు. ఇర్మియా 18:6. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లు మీరు నా చేతిలో ఉన్నారు. సంగమా, నీ జీవితంలో ఏమి విరిగిపోయిందన్నది కాదు, నీవు ఎవరి చేతిలో ఉన్నావన్నదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 3 రకాలుగా చెప్తాను, వినండి. 1, దేవుడు పగిలిన పాత్రను పారవేయుడు. ఇర్మియా 18:4. కుమ్మరి పాత్ర చెడిపోయిందని మట్టిని పారేయలేదు, అదే మట్టిని మళ్ళీ తీసుకున్నాడు. పేతురు ఉదాహరణకు చూద్దాం. పేతురు యొక్క జీవితంలో, ప్రభువా, అందరూ నిన్ను విడిచిపెట్టినా సరే నేను విడిచిపెట్టను అన్నాడు పేతురు. కొన్ని గంటల్లోనే 3 సార్లు ఆయన నాకు తెలియదు అన్నాడు. కోడిపుంజు కూసింది, పేతురు ఏడ్చాడు. ఇక్కడే కథ ముగియలేదు. పునరుద్ధానుడైన యేసు ముందుగా వెతికింది పేతురునే. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. 3 సార్లు తిరస్కరించినటువంటి వాడిని 3 సార్లు ప్రేమను ఒప్పుకునే అవకాశం దేవుడు పేతురుకిచ్చాడు. అదేనండి మన దేవుడు. పడిపోయిన వారిని ముగించడు, లేపుతాడు. ఆమేన్. 2వదిగా చూసినట్లయితే, దేవుడు గోతిని సింహాసనముగా మార్చగలడు. దేవుడు గోతిని సింహాసనముగా మార్చగలడు. ఉదాహరణకు యోసేపు యొక్క జీవితంలో అన్నలు ద్వేషించారు, గోతిలో పడేశారు, బానిసయ్యాడు, జైలుకు వెళ్ళాడు. ప్రతి దశలో ఇది అంతం అనిపించింది. కానీ దేవుడు ప్రతి మెట్టును పైకి తీసుకెళ్లే మెట్టుగా మార్చాడు. గోతి. సంగమా, యోసేపు గోతిలో పడినప్పుడు అది అతని అంతం అనుకున్నాడు, కానీ దేవుని ప్రణాళికలో అది అంతము కాదు, ఆరంభం. దేవుడు గోతిని గమ్యస్థానంగా చేయలేదు, ఇంకో మెట్టుకు మార్చాడు. జైలు పాలనా స్థానానికి మార్గమైంది. దేవుని చేతిలో ఉంటే ఓటమి కూడా సాక్ష్యంగా మారుతుంది. 3వదిగా చూసినట్లయితే,
తండ్రి ప్రేమ తిరిగి వచ్చేవారిని తిరస్కరించదు. 3, తండ్రి ప్రేమ తిరిగి వచ్చేవారిని తిరస్కరించదు. లూకాసు సువార్త 15వ అధ్యాయం. తప్పిపోయిన కుమారుడు ఆస్తి తీసుకున్నాడు. ఆస్తి తీసుకుని అన్నీ పోగొట్టుకున్నాడు. పందులతో ఉన్నాడు. ఒకరోజు నేను తిరిగి వెళ్తాను అన్నాడు. అతడు ఇంటికి నడిచాడు, కానీ తండ్రి పరిగెత్తాడు. ఇది యూదుల సంస్కృతిలో అసాధారణం. వృద్ధుడు పరిగెత్తడు, కానీ ప్రేమ గౌరవం కంటే వేగంగా పరిగెడుతుంది. తండ్రి అతని దుర్వాసనను చూడలేదు, అతని పాపాన్ని లెక్కించలేదు, అతని పశ్చాత్తాపాన్ని చూశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపులోనికి వచ్చిన ఒక వృద్ధ కుమ్మరి మరణించే ముందు తన శిష్యునితో ఇలా అన్నాడు: నేను తయారు చేసిన అందమైన పాత్రలు నాకు గుర్తులేవు, కానీ ఎక్కువసార్లు విరిగిన మట్టితో చేసిన పాత్రలు మాత్రం నాకు గుర్తుకున్నాయి. శిష్యుడు అడిగాడు, ఎందుకు గురువుగారు? ఆ కుమ్మరి కన్నీరు తుడుచుకుంటూ చెప్పాడు, ఎందుకంటే ఆ మట్టి నా చేతిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆ మట్టి నా చేతిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఈరోజు నీ జీవితం పగిలిపోయిందా? ప్రార్థన ఆగిపోయిందా? పాపం నిన్ను బంధించిందా? నీ హృదయం ఇలా అంటుందా, ప్రభువా నేను పనికి రాను అని? అయితే విను, కుమ్మరి ఇంకా చక్రం దగ్గరే ఉన్నాడు. ఆయన చేతులు ఇంకా చాచబడి ఉన్నాయి. సిలువ ఇంకా ప్రేమను ప్రకటిస్తుంది. ఖాళీ సమాధి ఇంకా ఆశను ప్రకటిస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను శిక్షించడానికి కాదు, పునర్నించడానికి పిలుస్తున్నాడు. నీ కన్నీళ్లు దాచుకోకు, నీ గాయాలు దాచుకోకు, నీ విరిగిన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచు. ఆయన విరిగిన పాత్రలను మహిమ పాత్రలుగా మారుస్తాడు. రండి, మనం తలలో ఉంచుతాం, మన హృదయాలు తెరువుతాం. ప్రభువా, నేను ఆ మట్టిని, నన్ను మళ్ళీ నీ చిత్తానుసారముగా మలుచుము తండ్రి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.